మీ కుటుంబాలకు, మీ వారసులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ ఇంటర్వ్యూ ద్వారా? మీ మన్మన్లు గావచ్చు, మన్మరాన్లు గావచ్చు, కొడుకులు, కోడళ్ళు ఇంతమంది ఉన్నారు గదా! అదే. వీళ్ళకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీ ఆశ ఏంటి కుటుంబం పట్ల? అయితే వాళ్ళ ఆశ ఏందంటే మా కోడళ్ళు అనుకోంగా లోపట ఇటువంటి కుటుంబంలోకి వచ్చినా ఇటువంటి మామగారు మాకు దొరికిండు. ఆయన చేసే పనులలో మాకు కూడా వాటా ఇస్తుండు. హ్మ్. ఈ జన్మకి ఇది చాలు. అయితే మేము కానీ మా పిల్లలు కానీ ఇటువంటి పనులలో మాకు కూడా చేపియ్యి హ్మ్. అని చెప్పి వాళ్ళు అనుకోంగా విన్నారు. హ్మ్. అయితే నేను ఏకబిల్ల చెట్టించేటప్పుడు నేను ఒక్కరిని ఇయ్య. హ్మ్. మా కోడలతో ఇప్పిస్తా, కొడుకులతో ఇప్పిస్తా, మా మన్మలతో ఇప్పిస్తా. హ్మ్. వాళ్ళకు కూడా రావాలి, వాళ్ళకు కూడా ఇది కావాలి. అట్లా ఇది చేస్తున్నా. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమము అని మీరందరూ అనంగా నేను వింటున్నా. హ్మ్. దీనికి మీ ద్వారా హ్మ్. లక్షల మందికి మీ టీవీ ద్వారా తెలియజేసినందుకు ఎంతో సంతోషం. హ్మ్. అయితే నాకు ఏది టీవీలలో ఉండాలి, టీవీలలోకి పోవాలి, ఇది చేయాలన్న కోరిక నాకు లేకుండే. హ్మ్. ఇప్పుడు మీ దాంతోటి మూడవ ఛానల్ హ్మ్. నన్ను పిలిచి ఇంటర్వ్యూ ఇవ్వడం. ఇంటర్వ్యూ. హ్మ్. అయితే ఇది నేను అనుకుంటే అయ్యేది కానే కాదు. ప్రపంచంలో నేను ఎంతో చిన్నవాడిని. ఆయన నా మీద ఆ దయ చూపిస్తుండ్రు, ఆ ఇది చేస్తుండ్రు. హ్మ్. ఇంకా కూడా నేను బతికిన రోజులు నాకు ఇవ్వాలి. అయితే మా మన్మల్ల కూడా వాళ్ళ పని ఖరాబు చేయకుండా ఇటువంటి పనులు వాళ్ళు కూడా చేయాలని చెప్పి నా కోరిక. హ్మ్. సో, మీ తర్వాత మీ కుటుంబంలో మీ కొడుకులు ఎవరైనా ఈ విధంగా వారసత్వం తీసుకుంటున్నారా? మీరు అనుకుంటుంటారు ఒక్కొక్కసారి మనసులో అనుకోవచ్చు. నా తర్వాత వీడు చేస్తే బావుండు, లేదంటే ఈయన ముందుకెళ్తే బావుండు. ఇట్లా ఎవరైనా మీ మనసులో ఉన్నారా కొడుకులు? అయితే అటువంటి ఆలోచన అయితే రాలేదు. హ్మ్. మరి అది నేను కూడా చేయమని చెప్పలేదు. హ్మ్. వాళ్ళకే రావాలి ఆ వాళ్ళను ఆలోచన. వాళ్ళంతలో వాళ్ళకి వస్తది కూడా. హ్మ్. భగవంతుడు చేపిస్తాడు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఇన్‌స్పిరేషన్ తీసుకుంటే ఆ, చెయ్యొచ్చు. అంతే. హ్మ్. చెట్లు అయిపోతాయి అనుకో, ఓ కొడుకు అంటాడు, నాయన తీసుకురా, ఆ! చెట్లు అయిపోయినాయి, హ్మ్. ఎక్కడికి వెళ్ళి వస్తారా మహానుభావులు, హ్మ్. వాళ్ళకి ఇవ్వాలి అంటే వాళ్ళ ఆలోచన సరి. హ్మ్. ఇట్లా మనం ఇది చేసి ఇంకెన్నో తెలివైన పుణ్యకార్యాలు ఉన్నట్టే హ్మ్. ఆ భగవంతుడు నాకు కానీ నా కుటుంబానికి కానీ హ్మ్. దేశ శ్రేయస్సు కోరంగానే భారతదేశం మహాముఖ్యమైంది. హ్మ్. ఇలా ఏ దేశంలో లేనటువంటి సంస్కృతి మన భారతదేశంలో ఉన్నది. అవును. అలా పుట్టినందుకు నాకు ఆ జన్మ ఇదే. హ్మ్. మళ్ళీ మా మణిగండ్ల శంకరయ్య గారికి హ్మ్. ఆయన కడుపులో పుట్టినందుకు హ్మ్. రామలక్ష్మము మా అమ్మ పేరు, హ్మ్. ఆమెకు నేను ఇదైనందుకు హ్మ్. ఇటువంటి పేరు తెచ్చి ఆ తల్లిదండ్రులకు ఇచ్చేసినందుకు ఎంతో సంతోషం. ఎంతో దీనికి తోడు మీ టీవీ వాళ్ళు ముంగటికి అయ్యి ఇది సామాన్యమైన పని కాదు ఇది.